హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రభువా, నీ యొక్క పాదములకు వేలాది వందనములు, స్తోత్రం నాయన. తండ్రి, ఈ యొక్క పునరుద్ధానం రోజు నీ సన్నిధికి మమ్మల్ని నడిపించినందుకు నీకే వందనములు, స్తోత్రం నాయన. తండ్రి, ఇంకా అనేక మంది బిడ్డలను నడిపించం ప్రభువా. నీ సన్నిధిలో తండ్రి మేమందరం కూడా ప్రభా సంతోషంతో, ఆనందంతో, నీ యందు భయభక్తులతో, విశ్వాసంతో, నమ్మకంతో నీ సన్నిధిలో గడుపుటకు నీ కృప మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనములు, స్తోత్రం నాయన. తండ్రి, ఈరోజు మాకు కావాల్సిన జీవాహారము నీ బిడ్డతో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మతో నింపండి నాయన. నీ యందు భయభక్తులతో, విశ్వాసంతో, నమ్మకంతో నీ సన్నిధిలో ప్రభా మా అందరికి కావాల్సిన జీవాహారము నీ బిడ్డతో మీరు మాట్లాడమని చున్నాం తండ్రి. సహాయం చేయండి ప్రభా. పరిశుద్ధుడా, నీకే వందనములు, స్తోత్రం తండ్రి. నీ మాటలు వినుటకు మా అందరికీ గ్రహించే మనసు, జ్ఞానమును, జ్ఞాపకశక్తిని మా అందరికి దయచేయం నాయన. సహాయం చేయనైనా. నీ మాటలు మా యొక్క హృదయంలో మేము భద్రపరుచుకొని జీవించులాగు నీ కృప దయచేయం తండ్రి. చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభా ఆశీర్వదించి, దీవించి వారికి కావాల్సిన సహాయము, స్వస్థతలు మా అందరికి దయచేయం తండ్రి. నైనా ఆది నుండి అంతం వరకు నీకు మహిమకరంగా జరిగించుమని మా ప్రభుని యేసు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. సత్య సంపూర్ణుడా నా యేసయ్యా, నిన్ను పాడి పొగడెదనయ్యా నజరేయుడా. కృపా సత్య సంపూర్ణుడా నా యేసయ్యా, నిన్ను పాడి పొగడెదనయ్యా నజరేయుడా. నజరేయుడా నా గలిలయుడా, నజరేయుడా నా గలిలయుడా, నజరేయుడా నాదు గలిలయుడా. కృపా సత్య సంపూర్ణుడా నా యేసయ్యా, నిన్ను పాడి పొగడెదనయ్యా నజరేయుడా. ఆమేన్. అత్యున్నత శిఖరముపై ఆరాధ్యుడవు నీవు, ఆశ తీర నిన్ను కొలిచెదను ఆత్మరూపుడా. అత్యున్నత శిఖరముపై ఆరాధ్యుడవు నీవు, ఆశ తీర నిన్ను కొలిచెదను ఆత్మరూపుడా. ఆదరణకర్త నీవై నన్నాదరించినావు, ఆత్మాభిషేకముతో బలపరచినావు. ఆదరణకర్త నీవై నన్నాదరించినావు, ఆత్మాభిషేకముతో బలపరచినావు. నజరేయుడా నా గలిలయుడా,
నజరేయుడా నా గలలీయుడా, నజరేయుడా నాదు గలలీయుడా, కృపా సత్య సంపూర్ణుడా నా యేసయ్యా, నిన్ను పాడి పొగడెదనయ్యా నజరేయుడా, కృపా సత్య సంపూర్ణుడా నా యేసయ్యా, నిన్ను పాడి పొగడెదనయ్యా నజరేయుడా, నజరేయుడా నా గలలీయుడా, నజరేయుడా నా గలలీయుడా, నజరేయుడా నాదు గలలీయుడా, కృపా సత్య సంపూర్ణుడా నా యేసయ్యా, నిన్ను పాడి పొగడెదనయ్యా నజరేయుడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా అనే పాటను పాడుకొని దేవుని నామాన్ని కనపరుచుకుందాం. ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా, ఈ లోకంలో లేదు నిజ ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా, ఈ లోకంలో లేదు నిజ ప్రేమ. యేసు ప్రేమ నిజమైన ప్రేమ, యేసు ప్రేమ విలువైన ప్రేమ, యేసు ప్రేమ నిజమైన ప్రేమ, యేసు ప్రేమ విలువైన ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా, ఈ లోకంలో లేదు నిజ ప్రేమ. ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా, ఈ లోకంలో లేదు నిజ ప్రేమ.
విలువైన ప్రేమ 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 ఎక్కడ నీ చిరునామా ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ 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 ఎక్కడ నీ చిరునామా ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతన యెరూషలేము ప్రార్థనా మందిరపు ఈ పునరుద్ధానపు ఆదివారంలో ప్రత్యేకంగా వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ దినం ప్రత్యేకంగా మన మధ్యలోకి తన సాక్ష్యాన్ని వివరించడానికి దేవుని బిడ్డలు మన ప్రియులు సహోదరులు మాజీ ప్రెసిడెంట్ గారు మేరిగి సుబ్బారావు గారు మన మధ్యలోకి వచ్చి ఉన్నారు. వారి దేవుని సేవలో కొనసాగుతుండగా ఆయన జీవితంలో దేవుడు చేస్తున్న మేళ్ళని బట్టి
సాక్ష్యాన్ని మనతో పంచుకోవాలని ఆశ కలిగి మన మధ్యలోకి వచ్చి ఉన్నారు. ఆయనను బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాము. ఈ సమయంలో వారు వచ్చి దేవుడు వారి జీవితంలో చేస్తున్న మేళ్ళని బట్టి సాక్ష్యాన్ని మనతో పంచుకుంటారు. దైవజనుల ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రండి సార్. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. నా పేరు మేరీ సుబ్బారావు. ఇప్పుడు ప్రభునందు ఆదాము అను ఆ సాక్ష్యము మీ ఎదుట నుంచుకొనుటకు ప్రభు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభునకు నా వందనములు తెలుపుకుంటున్నాను. ఆ సాక్ష్యము ప్రభునందు నేను నిమిత్తము సాక్ష్యం ఏర్పరచుకున్నాను. నేను మొదటి నుంచి కూడా విగ్రహారాధనలో ఉన్నాను. ఆ విగ్రహారాధన నా తల్లి తండ్రి మా పూర్వీకులందరూ కూడా విగ్రహారాధనలో ఉన్నారు. నేను ఒక టొబాకో కంపెనీ వైసెస్ కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఆ కంపెనీ వాళ్ళు కూడా అంతా విగ్రహారాధన, పూజలు చేయటం, వ్రతాలు చేయటం, ఆ వ్రతాల్లో నేను కూడా పాల్గొని నన్ను కూడా వాళ్ళ ఫ్యామిలీలాగా ఏర్పరచుకొని నన్ను అదేవిధంగా జరుపుకున్న తర్వాత కొన్నాళ్ళకి నేను తక్కెళ్ళపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన తర్వాత టొబాకో కంపెనీ మానేసిన తర్వాత తక్కెళ్ళపాడు గ్రామంలో కూడా విగ్రహారాధనలు జరుగుతూ ఉంటాయి. పండగలు, వినాయక చవితి అని, దసరా, నవరాత్రులని ఇలాంటి పూజలకి కూడా నన్ను ఆహ్వానించి పూజలు జరిపించేవాళ్ళు. తర్వాత ప్రార్థనలు జరుగుతున్నాయి అక్కడ. తర్వాత నూతన యెరూషలేము ప్రార్థనా మందిరంలో సభలు జరుపుకుంటూ దైవ సేవకులు, వ్యవస్థాపకులు, నూతన యెరూషలేము ప్రార్థనా వ్యవస్థాపకులు మాణిక్రావు పాస్టర్ గారు నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించినా కానీ నేను వెళ్ళేవాడిని కాదు అప్పుడు. తర్వాత దేవుడు నాలో ప్రవేశించటం ఆ అలవాటు పడ్డ తర్వాత దేవుడు ఎందు నిమిత్తం అంటే యేసుక్రీస్తు నూతన యెరూషలేము ప్రార్థనా మందిరంలో దైవ సేవకుల ద్వారా నాకు ప్రార్థన జరిపించేవాళ్ళు. నన్ను పైకి పిలిచి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తుంటే నా మనసులో దేవుడు అభిషేకంలాగా నాకు అనిపించి నేను ఒక రాత్రి పడుకున్న తర్వాత తెల్లవారుజామున కళ వచ్చింది. కళ ఏ రకంగా 2 పావురాళ్ళు వచ్చి నా మీద వాలినట్టు, ముందు ఎర్ర పావురాళ్ళు వెళ్ళిపోయినాయి, తెల్ల పావురాళ్ళు వచ్చేవాళ్ళని. ఆ తర్వాత నాలో ప్రత్యేకమైన అశ్రద్ధ కలిగింది దేవుడు యందు. ప్రార్థనలు జరుపుకుంటే అందరూ ప్రార్థన చేస్తున్నా కానీ నేను ప్రార్థనలకు వెళ్ళేవాడిని కాదు. నేను విగ్రహారాధన చేసేవాడినిగా. నాకు 4 కుమార్తెలు, 4వ కుమార్తె రాజస్థాన్లో ప్రశ్నించడానికి వెళ్తే నేను అక్కడికి 3 నెలలు వెళ్ళాల్సి వచ్చింది, నేను నా భార్య. అప్పుడు ఆ అమ్మాయికి ప్రశ్నించడానికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి దగ్గర నేను పూజలు అక్కడ చేసుకుందాంలే అని చెప్పేసి పూజ సామాను కూడా తీసుకొని వెళ్ళా. ఆ అమ్మాయి పేరు భవాని. 4 కుమార్తెలో పెద్ద అమ్మాయి అన్నపూర్ణ, 2వ అమ్మాయి లక్ష్మి, 3వ అమ్మాయి శారద, 4వ అమ్మాయి భవాని. అబ్బాయి పేరేమో వీర వెంకట సత్యనారాయణ. అందరూ విగ్రహారాధనల పేర్లే పెట్టుకున్నా. నేను విగ్రహారాధన చేసేవాడిని కాబట్టి అక్కడ విగ్రహారాధన పూజలు చేసుకుందామని వెళ్తే ఆ అమ్మాయి నా గృహంలో, నాన్న నేను చదువుకునేటప్పుడు హాస్టల్లోనే ప్రభువుని నమ్ముకున్నాను, నువ్వు ఇక్కడ విగ్రహారాధన చేస్తే ఎట్లా నాన్న అంది. నేను ఇక ఆపేసి విగ్రహారాధన చేయలేకపోయా. తర్వాత 3 నెలలకి తక్కెళ్ళపాడు వచ్చేటప్పుడు మా 3వ అమ్మాయిని మా ఇంట్లో అట్టుపెట్టి వచ్చా. ఆ 3వ అమ్మాయిని అట్టుపెట్టి వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఇక్కడ సంఘంలో ప్రార్థనలకు వెళ్తుంది. ఆ అమ్మాయి కూడా ప్రార్థనలకు వెళ్ళి ఉపవాస ప్రార్థనలు జరుపుకుంటా 7 వారాలు ప్రార్థనలు జరుపుకుంటాను అందంట. 4 వారాలు అయిపోయినాయి. 4 వారాలు అయిపోయిన తర్వాత నేను వచ్చేసరికి నేను ఇంటికాడ విగ్రహారాధన చేసుకుందాం అనేసరికి అమ్మాయి ఇంకా 3 వారాలు ఉండయి నాన్న నాకు ఉపవాస ప్రార్థనలు, మరి నన్ను చేసుకోమంటే చేసుకుంటాను, లేదు మానేయమంటే మానేస్తానంది. మానేయటానికి నా మనసు అంగీకరించలా. దేవుడి కార్యక్రమమే కదా చేసుకుంటానందని నేను చేసుకొనిచ్చిన కాడి నుంచి నాకు దేవుడు నాలో ప్రవేశించి ప్రార్థనలు నన్ను పిలుస్తున్నా. నా గురించి సంఘం అంతా కూడా నా గురించి నేను మారాలి, ఈ విగ్రహారాధన కుటుంబాన్ని మన సంఘంలో మన దేవుడు రక్షించాలని చెప్పేసి వాళ్ళందరూ చేసిన ప్రార్థనలు ఎంతో బలపడి నా కుటుంబం అంతా కూడా ప్రార్థనలోకి మారిపోయారు. నేను చేరిన తర్వాత
నాకు రక్షణ ఏర్పరిచారు. నేను రక్షణ పొందాను సంఘంలో. రక్షణ పొందిన తర్వాత 7 రోజులు ఉపవాస ప్రార్థనలు 7 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉండి, ఆ ఉపవాస ప్రార్థనలో దైవ సేవకులు అందరూ వచ్చి నా దగ్గర, నేను విగ్రహారాధన ఉండేవాడు, ఉపవాస ప్రార్థనలు 7 రోజులు ఎట్లా చేస్తున్నాడు అని చెప్పేసి నా దగ్గరకు వచ్చి నాకు ప్రార్థన చేయటం, నన్ను బలపరచడం చేస్తున్నారు ఈ సంఘం అంతా కూడా. సంఘంలో కూడా మరీ అభిమానంగా, నేనంటే ఎక్కువ అభిమానం ఉండేవాళ్ళు, ఎప్పుడు మారుతాడా, మనలోకి ఎప్పుడు వస్తాడని చెప్పేసి ఎదురు చూశారు. కానీ దేవుడు అదే రూపంలో తీసుకొచ్చాడు నన్ను. ఆ తీసుకొచ్చిన తర్వాత తెల్లవారుజామున నాకు దేవుడు మాట్లాడుతున్నాడు. నేను బైబిల్ చదవటం నాకు రాదు. బైబిల్ చదవటానికి ఒక దైవ సేవకులను అడిగితే బైబిల్లో ఏం చదవాలి, నాకు ఎట్లా అంటే కీర్తనల గ్రంథం 92, 91 చదవమన్నాడు ఆయన, ఆ దైవ సేవకులు. అయ్యే చదువుతున్నా. నేను నిద్రపోయేటప్పుడు దైవ సేవకులు 92, 91 చదవమంటున్నాడు అని చెప్పేసి పడుకున్నాక తెల్లవారుజామున నన్ను ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం చదవమన్నాడు. ఎవరు మనిషి కనపట్ల వాకు వినపడుతుంది, మనిషి మాట్లాడటం వినపడుతుంది. దేవుడు మాట్లాడతారంటారు, ఎట్లా మాట్లాడతాడని నేను ఎగతాళి చేసేవాడిని. దేవుడు మాట్లాడటం అంటే ఇదే కావాలి, నన్ను మాట్లాడిస్తున్నాడు, దేవుడే కావాలని చెప్పేసి నేను టైం చూస్తే 3 అయింది టైం. ఆ 3 గంటలకి ఆ ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం ఏడుందోనని బైబిల్లో ఎత్తుక్కొని 1వ అధ్యాయం తీసి, అప్పుడు యెహోవా తండ్రి మాట్లాడతానన్నాడు, నీ తల్లి గర్భంలో రూపింపక మునిపే నేను నిన్ను గుర్తెరిగి ఉన్నాను, నిన్ను ప్రవక్తగా నియమిస్తానని చెప్పేసి ఆ వాక్యం నాకు కనపడింది. ఓహో, దేవుడు నన్ను పిలుచుకుంటున్నాడు అని చెప్పేసి నేను అప్పటి నుంచి ఆ తెల్లవారుజామున అనేకుల కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. కుంటివారు, గుడ్డివారు అని, మరి దేశ రక్షణ కొరకు, సంఘం చుట్టుపక్కల సంఘాల గురించి, సంఘంలో ప్రతి ఒక్కడూ రక్షణ పొందాలి నాలాగని చెప్పేసి అనేకుల కొరకు ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాను. నిత్యం నేను ప్రతి సంవత్సరం కూడా నూతన యెరూషలేం ప్రార్థనా మందిరం వారు ఆహ్వానిస్తారు నన్ను. వాళ్ళు ఏమి కోడికలు మన సభలు జరిపినప్పుడు, సభలకు వచ్చినప్పుడు, ప్రతి దైవజనుడు వచ్చినప్పుడు కూడా నా చేత పాస్టర్ గారు ప్రార్థన చేయించేవాడు. ఇంకా నేను బలపడాలని, నేను ఇంకా అనేకుల మందికి ప్రార్థన చేయాలని నా మీద ఎంతో అభిమానంతో నాకు ఏర్పాటు చేసేవాళ్ళు. ఆ ఏర్పాట్ల వల్ల నేను ఇంకా బలపడి, నా వయసు 74 వచ్చినా కానీ నేను ఇంకా మరి ప్రార్థనలో తిరిగి చేస్తూనే ఉన్నాను. మంచి ఆరోగ్యంగానే ఉన్నాను. నాకే అనారోగ్యం లేకుండా దేవుడు నన్ను, మరి మోకాళ్ళ నొప్పులైనా కానీ తెల్లవారుజామున 3 గంటల నుంచి 2 గంటలు, 1 గంట వాక్యం చదివేవాడిని. బైబిల్లో 1 గంట సేపు అన్ని రకాల వాక్యాలు చదివేవాడిని. కీర్తనల గ్రంథంలోనే చదివేవాడిని. తర్వాత 1 గంట సేపు అందరిని గురించి ప్రార్థన చేశాను. 2 గంటలు పట్టేది నాకు ప్రార్థన. ఈ 2 గంటలు సంఘంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని నుంచి, చుట్టుపక్కల మందిరాల గురించి అనేక ప్రార్థనలు జరిపించుకున్నాడు. నేను జరిపించే తర్వాత దేవుడు నాలో ప్రవేశించి, నాలో నాకు పరిశుద్ధాత్మడు నాకు చూపిస్తున్నాడు అన్నమాట. ప్రతి కూడా నా ఇంట్లో విగ్రహారాధన ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలు మొత్తం కూడా తీసేయమనమని దేవుడు నాలో ప్రేరేపణ చేసి నాకు చెప్తున్నాడు. కానీ నాకు దేవుడు మాట్లాడతాడంటే నేను తెలుసుకోలేదు కదా. ఇక అక్కడి నుంచి దేవుడే చెప్తున్నాడు కావాలని చెప్పేసి నా ఇంట్లో ఫోటోలన్నీ కూడా తీసి కాలువ పారుతూ ఉంటుంది. ఆ కాలువలో గోతంలో సంచికేసి గోతంలో కాలువలో వదిలేసా. అక్కడి నుంచి దేవుడు నామం ప్రకారం దేవుడు ఏది చెప్తుంటే అది చేస్తూ ఉండేవాడిని. అలాగ నా జీవితం జరిగిపోతుంది. నా పిల్లలు అందరూ మారిపోయారు. కుమార్తెలు, పెద్ద కుమార్తె ఇప్పుడు మారుతుంది. వాళ్ళ కుటుంబం కూడా మారిన తర్వాత వాళ్ళ కుటుంబం కూడా 3 కొడుకులకి, 2 కొడుకులు, కూతురు పెద్ద అమ్మాయికి. ఆ 2 కొడుకులు కూడా పిల్లలు, మనోసంతానం ఏర్పడింది. అందరూ కూడా రక్షణ పొందారు. అందరినీ దేవుళ్ళలోకి ఏర్పరచుకున్నాడు. మా కుటుంబం అంతా కూడా మరి మీరందరూ ప్రార్థన చేయబట్టి, దైవజనులు నా గురించి ఇంతగా చేయబట్టి నేను ఇంతగా ఎదగగలిగాను. అనేకుల కొరకు ప్రార్థన చేసే శక్తి, బలం నాకు ఇచ్చాడు. దైవజనులు మరి నా గురించి ప్రార్థన చేసేవారు. మరి ఆ విధంగా చేయబట్టి మరి వారి ప్రార్థనలన్నీ నాకు ఫలింపజేశాడు. దేవుడిలోకి నన్ను తీసుకొచ్చాడు. మరి ఒక్కడిని దేవుడి దగ్గరికి తీసుకొస్తే మరి పరలోకంలో వారికి ఎంతో ఇది ఉంటుందని చెప్పేసి వాళ్ళు నన్ను ఈ విధంగా ఏర్పరచుకున్నారు. ఆ ప్రకారంగా విగ్రహారాధుడిని నన్ను దేవుళ్ళలోకి, రక్షణలోకి తీసుకొచ్చి నన్ను ఎంతగానో ఎదిగింపజేశారు. మరి చిన్న ఆశీర్వదించి నన్ను
దీవిస్తాడని దేవుడికి మీ కూడి వచ్చిన మీ అందరికీ దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు మనమందరం ప్రభువుని మహింపరిచాము. కొద్ది నిమిషాల్లో లేచి నిలబడదాం. అందరం కొద్ది నిమిషాలు లేచి నిలబడి ఆరాధనలో పాల్గొందాం. అందరూ లేచి నిలబడదాం. లేచి నిలబడిన మనం ఆకాశం వైపు మన చేతులెత్తి కళ్ళు మూసుకొని మీ మనోనేత్రాలు తెరిచి మహిమ సింహాసనాసీనుడై మన మధ్యకి వచ్చిన యేసయ్య వైపు చూస్తూ ఆయనను స్తుతిద్దాం. అందరూ నోరు తెరిచి స్తుతిద్దాం. ఎవరు మౌనంగా ఉండవద్దు. ఎందుకంటే ఆయన మనల్ని కాపాడి రక్షిస్తున్న దేవుడు. ఆయన నీకు క్షేమమునిచ్చిన దేవుడు. ఆయన నీకు జీవమునిచ్చిన దేవుడు. ఇశ్రాయేలు దేవుడు కునుకడు నిద్రపోక నిత్యము నిన్ను కాపాడుతున్నవాడు. ఆయన వైపు నీ చేతులెత్తి కొద్ది నిమిషాలు ఆయనను స్తుతిద్దాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన వైపు చూడండి. ఆయన వైపు చూస్తూ ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధమైన మనస్సుతో, పూర్ణమైన మనస్సుతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను స్తుతించు. మౌనంగా ఉండదు. వాయిస్ వినపట్టలేదు, గట్టిగా స్తుతించాలి. గంభీర స్వరముతో మన ప్రభువును స్తుతిద్దాం. మౌనంగా ఉండే సమయం కాదుదే. ప్రపంచము భయంకరమైన స్థితిలో ఉన్న ఆయన నిన్ను తన రక్తము చించి కాపాడి సంరక్షిస్తున్నాడు. ఎందుకు మౌనంగా ఉంచావు? ఎందుకు మౌనంగా ఉంటావు? ఆయన వైపు నీ చేతులెత్తు. ఆయనను స్తుతించు, ఆయనను ఆరాధించు, ఆయనను మహిమపరచు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. నీవు జీవించి ఉన్నావంటే, నీవు క్షేమంగా ఉన్నావంటే, నీవు బ్రతికున్నావంటే ఆయన కృప మాత్రమే. విడిచిపెట్టదు. విడువని కృప కలిగిన దేవుడు. ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు. నీ స్వరం ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన వింటున్నాడు. నీ స్తుతుల పైన ఆయన ఆసీనుడు అవుతున్నాడు. స్తుతించు, 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 ఆరాధించు. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. స్తోత్రము, 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 స్తోత్రము నాయన. జీవాధిపతి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. పరమ తండ్రి నీకు స్తోత్రాలు నాయనా. నీవు కాపాడి సంరక్షించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు నాయనా. నీవు నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు నాయనా. అయ్యా, ఏ మంచి లేని దుర్మార్గులమై ఉన్నప్పటికీ నాయనా, మాలో ఏ మంచి లేనప్పటికీ తండ్రి నాయనా, నీ మహాకృపని బట్టి నాయనా, నీ మహాప్రేమని బట్టి నాయనా, నీ మమ్మల్ని ప్రేమిస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. నీ ప్రేమని బట్టి స్తోత్రాలు నాయనా. నీ మహిమని బట్టి స్తోత్రాలు నాయనా. నీవిచ్చిన సమాధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. పరిశుద్ధాత్మ దేవా వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. స్తుతించు, ఆరాధించు. ఆయన ఉన్నతుడు, ఆయన మహోన్నతుడు. ఆయనకు అసాధ్యమైనదేమీ లేదు. ఈ మధ్యాహ్న కాలంలో నీవు స్తుతిస్తున్నప్పుడు, ఈ పునరుత్థానపు ఆదివారపు ఆరాధనలో ఆయనను నీవు స్తుతిస్తున్నప్పుడు ఆయన నీ ప్రాణాత్మ శరీరాలను బలపరుస్తున్నాడు. ఆయన స్తుతించు, ఆరాధించు, ఆరాధించు. ఆయన వైపు చూడు. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. అత్యున్నత సింహాసనాసీనుడా. స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రము, స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. స్తోత్రము, 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 స్తోత్రము నాయనా. తండ్రి నీకు వందనాలు తండ్రి. అయా, నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం నాయనా. అయా, అబ్రహాము నిన్ను ఆరాధించాడు తండ్రి. తన కుమారుని ప్రభువా నీకు బలిగా ఇచ్చి ఆరాధించడానికి సిద్ధపడ్డాడు నాయనా. ఆటి ఆరాధనని బిడ్డలకి నేర్ప
నేర్పండి తండ్రి. స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు కూడా నిన్ను ఆరాధిస్తూనే ఉన్నారు నాయన. అటు ఆరాధన మాకు నేర్పండి ప్రభువా. అయా ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నీ కృపలో, నీ ప్రేమలో, నీ క్షేమమైన రెక్కల నీడలో ప్రభువా నీ మమ్మల్ని కాపాడి సంరక్షిస్తున్నావు తండ్రి. నీకే స్తోత్రములు, నీకే వందనములు నాయన. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, స్తోత్రము 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 స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు నాయనా. నీ వంటి గొప్ప దేవుడు ప్రభా, నీ వంటి గొప్ప దేవుడు ప్రభా ప్రపంచంలో ఎవరు లేరు తండ్రి. నీవే పరిశుద్ధుడవు, నీవే మహోన్నతుడవు, నీవే మహాగణుడవు. ఉన్నత స్థలములపై నివసించు మహాగణుడా నీకే స్తోత్రము 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 స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రము. గంభీర స్వరముతో, గంభీర స్వరముతో మన ప్రభువును స్తుతిద్దాం. ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు. ఆయన నిన్ను తన బిడ్డగా ఏర్పాటు చేసుకున్నవాడు. ఆయన తన స్వరక్తమిచ్చి నిన్ను కొన్న దేవుడు. ఆయన వైపు చూడు, ఆయన వైపు చూడు. ఆయనను స్తుతించు, ఆరాధించు. ఆయన ఆరాధనకు యోగ్యుడు. ఆయనను ఆరాధిద్దాం. ఆయన ఉన్నతమైన వాడు, ఆయన మహోన్నతమైన దేవుడు. ఆయన వంటి వారు ఇంకా ఎవ్వరు ఈ ప్రపంచంలో లేరు. నిన్ను కాపాడేవాడు, నిన్ను రక్షించేవాడు నా దేవుడు. ఆయనను నీ వైపు ఉన్నాడు. స్తుతిద్దామా స్తుతిద్దామా ఆరాధిద్దామా. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 నాయనా. స్తోత్రము తండ్రి, స్తోత్రం ప్రభువా. పరిశుద్ధుడా నీకు స్తోత్రము నాయనా. 10,000లోన అతి సుందరుడా నీకు సాటెవరు. దూతగణములు నిత్యము పొగడే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరు. నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము పొగడే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన. రాళ్లతో కొట్టబడిన స్టెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన. రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన ఆరాధన. అందరం స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. 10,000లోన అతి సుందరుడా నీకు సాటెవరు. దూతగణములు నిత్యము పొగడే నీవే పరిశుద్ధుడా.
ఆరాధన స్తుతి ఆరాధనం అందరం ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన దైదులలో నాట్యమాడిన దావీదు వల ఆరాధన దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఎవరిబడి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన యేసు స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆమేన్ ఆరాధన యేసయ్యా ఆరాధన నీ వంటి వారు ఒక్కరిలో లేరు నీవే పరిశుద్ధుడా దూతగణములు నిత్యము పొగడే నీవే అతి శ్రేష్ఠుడా నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన గట్టిగా చూద్దాం ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన దావీదు నాట్యమాడిన ఆరాధన జ్ఞాపకం చేసుకో ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన సన్నిధిలో నాట్యమాడుతూ స్తుతిస్తూ ఆయన సన్నిధిలో నిలబడు ఆరాధన స్తుతి ఆరాధన 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 యేసు ఆరాధన నీ ఆరాధన నాయనా అబ్రహాము ప్రభువా తన ఒక్కగానొక్క కుమారుణ్ణి నీకు ఇచ్చి ఆరాధించడానికి సిద్ధపడ్డాడు నాయనా మేము ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలము నాయనా అయ్యా మేము మా పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో నీ సన్నిధిలో ఆరాధిస్తుండగా తండ్రి నీ ఒక్కొక్క బిడ్డన ప్రభువా నీ పరిశుద్ధాత్మతో అభిషేకించిన ఆయన స్తోత్రం పరిశుద్ధాత్మ అభిషేకము హల్లెలూయా 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 స్తోత్రం 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 స్తోత్రము పరిశుద్ధుడా వందనాలు స్తోత్రాలు తండ్రి హల్లెలూయా 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 స్తోత్రం 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 మౌనంగా ఉండవద్దు స్తుతించు ఆయనను స్తుతించు ఆయనను ఆరాధించు ఆయనను ఆరాధిస్తుండగా ఆయన ఆత్మతో నిన్ను అభిషేకిస్తున్నాడు ఆయన ఆత్మతో నిన్ను అభిషేకిస్తున్న సమయం మౌనంగా ఉండవద్దు ఆయన వైపు చూస్తూ ఆరాధించు ఆయన వైపు చూస్తూ ఆరాధించు ఆయన 10,000లో అతి సుందరుడు అతి శ్రేష్ఠుడు అతి పరిశుద్ధుడు మన ప్రభు హోలీ లార్డ్ హోలీ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 స్తోత్రం 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 నాయనా పరిశుద్ధుడా పరిశుద్ధుడా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా yes lord అయినా 10,000లో అతి సుందరుడు దూతగణములు నిత్యము ఆరాధించే ఆరాధనకి యోగ్యుడు ఎంత గొప్ప భాగ్యము ఈ మధ్యాహ్న కాల సమయంలో అంత గొప్ప దేవుణ్ణి స్తుతించడం నిజంగా ఎంతో గొప్ప ధన్యత ఆరాధన నీకేనైనా మా ఆరాధన మా తండ్రి నీకే మా ఆరాధన మా ఆరాధనలపై ఆసీనుడైన గొప్ప దేవా
నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అబ్రహాము తన కుమారునిచ్చి నిన్ను ఆరాధించాడు ప్రభువా. సింహాల బోనులోకి వెళ్ళటానికి దానియేలు భయపడలేదు నాయనా. మేమైతే తండ్రి ఎంతో భయంకరమైన స్థితిలో జీవిస్తున్నాం నాయనా. నిన్ను ఆరాధించటానికి కూడా యోగ్యత లేని ప్రజలు ప్రభువా. అయ్యా, నీ రక్తమునిచ్చి మమ్మల్ని కన్నవు తండ్రి. నువ్వు శుద్ధి చేసిన గొప్ప దేవుడు నాయనా. నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మౌనంగా ప్రభు సన్నిధిలో ఎవరితోనూ మాట్లాడటం కాదు నాయనా. ఈరోజు నువ్వు నాతో మాట్లాడు అని హృదయంలో చిన్న ప్రార్థన చేసుకో. సూటిగా నీతో మాట్లాడతాడు ప్రభు. నీ జీవితాన్ని ఆయనతో అంటు కడతాడు. హృదయంలో ప్రార్థించి ప్రభువా నాతో మాట్లాడు. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయనా. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఇప్పటి వరకు నీ సన్నిధి మాతో ఉంచినందుకు, నీ ఆత్మతో నింపినందుకు, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపినందుకు స్తోత్రాలు నాయనా. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. నూతన యెరూషలేము ప్రార్థన మందిరాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. పరిచర్యను ప్రభా నిరాకటంకంగా జరిగిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభా. నీ పరిచర్యలో నీ బిడ్డలందరినీ వాడుకుంటున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. వీక్షిస్తున్న బిడ్డలను బట్టి నీ వందనాలు ప్రభా. అయ్యా, నీ సన్నిధి దూరమైన సమయంలో ప్రభా, ఈ విధంగా అనేక మంది బిడ్డలు ప్రభా నీ వాక్యం నుంచి తప్పిపోకుండా ఉండాలని, వారి మార్గము తప్పిపోకుండా ఉండాలని ప్రభా, మేము చేస్తున్న ఈ పరిచర్యను ప్రభా, మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రభా, మీరు ముద్ర వేసి కాపాడి నడిపించండి తండ్రి. ఏ అపాయము, ఏ ఆపద, ఏ ఆటంకము కలగకుండా తండ్రి, నీ సంఘాన్ని, నీ బిడ్డలను ప్రభా నీ సన్నిధిలో కాచి సంరక్షించండి తండ్రి. నూతన యెరూషలేము ప్రార్థన పరిచర్యలను మీరు జ్ఞాపకం చేసుకోండి. దైవజనుల మాణిక్రాయ్ గారిని జ్ఞాపకం చేసుకోండి. నీ సన్నిధిలో బిడ్డను బలంగా వాడుకోనండి. నీ వాక్కులు వినిపించడానికి నీ బిడ్డలు నిలబడబోతుండగా ఏడంతల ఆత్మతో అభిషేకించి మాతో నాతో మాట్లాడి దీవించి ఆశీర్వదించి కాపాడి సంరక్షించమని మా ప్రభువును ప్రేక్షకుడైన యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూర్చున్నాం. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు విన మా తండ్రి, పరిశుద్ధుడు విన మా దేవా, మీ శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు. ఈ పునరుద్ధానమున తండ్రి, ఇంతవరకు నాయనా నీ ప్రియబిడ్డలు నిలబెట్టి మిమ్మలను ఆత్మతో సత్యముతో ఆరాధించుకునే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభు. మా ఆరాధనకు తండ్రి యోగ్యుడివై మా మధ్య ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. దయగల తండ్రి, మా స్తుతులు కోరి మా మధ్య ఉన్న ప్రభు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నాయన మేము నీ మాటలను ధ్యానం చేసుకునిచుండగా ప్రభువా, మీ ఆత్మ సహాయం అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. మేము నా తండ్రి భయముతో, భక్తితో, ఎంతో వినయముతో నా ప్రభువా దీనులమై నీ గ్రంథమును తండ్రి ధ్యానం చేసుకొనటానికి నీ ఆత్మ నడిపింపు అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మా సొంత ఆలోచనలు కాదు కానీ, మా సొంత తలంపులు కాదు కానీ ప్రభువా, మీ ఆత్మ సహాయముతో నా తండ్రి మీరు బోధించి నీ బిడలమైన మాకు కావలసినటువంటి తండ్రి నాయనా మీ రాకడకు సిద్ధపడేటటువంటి జీవాహారాన్ని ప్రభువా మాకు అందించుమని ప్రార్థన చేస్తున్నాను నాయనా. అయా, మేము నీ వాక్యమును వినుచున్నప్పుడు ప్రభువా
దుష్టుడు మాలో విత్తబడిన నీ వాక్యంను ఎత్తుకొని పోకుండా నా ప్రభువా నాయన అది ఫలించినట్లుగా కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దయగల తండ్రి మీకే స్తోత్రాలు. మీ మదిలో పుట్టినటువంటి ఆలోచన చొప్పున ప్రభువా మేము నడుచులాగున కృపను గ్రహించుమని, ఆ రీతిగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని సిద్ధపరచుమని, వచ్చిన బిడ్డలందరినీ దీవించుమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడు మనలను ప్రేమించి ఈ 6 మాసాలు సంవత్సరంలో ఈ 6 మాసాలు దేవుడు మనలను కాపాడి భయంకరమైన పరిస్థితుల్లో కూడా తప్పించిన దేవుడు ఆయన. దేశము ప్రపంచ దేశాలు కూడా వణికిపోతున్నటువంటి సమయంలో దేవుడు తన దృష్టిలో మనలను నట్టిపెట్టుకొని మనలను మన బిడ్డలను ఆయన ఎంతగానో కాపాడుతున్నాడు. కాబట్టి దేవుడు చేసిన ఆ మేలులను మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. ప్రభు సన్నిధిలో ప్రియులరా, దావీదు అదే అంటాడు, ఆయన చేసినటువంటి మేలులు మర్చిపోవద్దు, ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోవద్దు. ఎందుకనంటే నీ దోషములన్నిటినీ క్షమించాడు ఆయన, నీ సంకటములన్నిటినీ కుదిర్చాడు. నీవు ఎప్పుడు బలహీనురాలువో, ఎప్పుడు అధైర్యపడుతున్నావో, ఎప్పుడు సొమ్మసిల్లిపోతున్నావో, ఎప్పుడు నీరసించిపోతున్నావో, ఆత్మలో ఎప్పుడైతే బలహీనంగా ఉంటున్నావో అప్పుడే దేవుడు తన కృపనిచ్చి నిన్ను బలపరుస్తున్న సమయం. ఎన్నో సందర్భాలలో దేవుడు ఈ రీతిగా మనలను కాపాడుతూ వస్తున్నాడు. అలాంటి దేవుణ్ణి హృదయపూర్వకంగా సంపూర్ణ సమర్పణతో దేవునిని స్తుతించకుండా ఆయన చేసిన మేలు తలంచుకొని ఆలోచన చేస్తే మనం ఉండలేం. కాబట్టి నీవు నీ దేవుడు నీవుతో ఉన్నటువంటి సంబంధం దినదినము పెంచుకుంటూ పోవాలి. మనుషులు మనలను ఏదో ఆశించి స్నేహం చేస్తారు, దగ్గరవుతారు, ఏదో కోరుకొని ఆప్యాయతగా ఉంటారు కొద్ది సమయంలోనే. కానీ ప్రభు అయిన యేసు అలాంటి వాడు కాదు. నీ ద్వారా ఏమీ ఆశించటం లేదు, అసలు ఆయనకేమీ అవసరం లేదు. నీ ద్వారా ఆయన బ్రతికేవాడు కాదు, నిన్ను బ్రతికించాలనే ఆయన నీ కోసం ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క స్థితిని, ప్రేమను, కృపను అర్థం చేసుకొని విశ్వాసాన్ని, భక్తిని పెంచుకునేవారిగా మనం దేవునిలో నిలబడాలి.
నేను భక్తిహీనత గురించి 2 మాటలు చెప్పాను. తిమోతి పత్రికలో మళ్ళా ఒకసారి గుర్తు చేస్తాను నేను, ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. చెప్పండి రిఫరెన్స్ తిమోతి 2:3-5 కదా. చదువుదాం. 2వ పత్రికలో, తిమోతికి రాసిన 2వ పత్రికలో 2-3 తిమోతి 2:3 అధ్యాయము 5వ వచనం. పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. అట్టి వారికి విముఖుడువై దూరంగా ఉండు. వాళ్ళని జారనే బాకు, నువ్వే దూరంగా వెళ్ళిపో అని అర్థం అక్కడ. అమ్మ విటినండి తర్వాత రాసుకుందరు కానీ. పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. పైకి అంటే ఏం చెప్పాను? పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని, మనుష్యులకు కనబడవలేనటువంటి ఒక పై భక్తి కనుపరిచే వారిని పౌలు గారు ఏమంటున్నాడంటే, అలాంటి వాళ్ళు దేవుని శక్తిని ఆశ్రయించరు, దేవుని శక్తిని పొందుకోలేరు. మనుషులకు కనుపరిచే భక్తి కలిగి ఉంటారు, కానీ దేవునికి కనుపరచవలసిన భక్తి లేకుండా దేవుని శక్తిని ఆశ్రయించని వారి వల్లే ఉంటారు. కాబట్టి తిమోతి, వాళ్ళకి నువ్వు దూరంగా ఉండు అంటున్నాడు. ప్రభు సన్నిధిలో గమనించండి, ఇక్కడ ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనం ఎలా ఉన్నాం? పైకి భక్తి కలిగిన వారి వల్లే ఉన్నామా, లేకపోతే దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క కృపను నిజంగా ఆస్వాదించుకొని దాని ద్వారా బ్రతికేవారిగా ఉన్నామా? లేకపోతే మనుషులకు కనపడేటటువంటి ఆ భక్తి విశేషాన్ని కనబరుస్తూ, ఓహో వీళ్ళు చాలా గొప్ప భక్తులరా అని అనిపించుకునేటట్లుగా ఉన్నామా? ఒకసారి మన హృదయాలను పరీక్షించుకుంటే ఏ కేటగిరీలో మనం ఉన్నాం? పైకి భక్తి కలిగిన వారి వల్లే ఉండి దేవుని శక్తిని ఆశ్రయించని వారి వల్లే ఉన్నామా, లేకపోతే దేవుడే మన భక్తిని చూస్తూ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, దేవుని శక్తిని ఆశ్రయించి పొందుకునేవారిగా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించేవారిగా ఉన్నామా? ఏ స్థితిలో మనం ఉన్నాం? ఈ స్థితిలో ఉన్నామా, మరొక స్థితిలో ఉన్నామా? దేవుడు తన ఇష్టానుసారంగా తన శక్తిని పొందుకొని జీవించే బిడ్డల వైపు ఆయన కృపనిస్తున్నాడు. లేకపోతే దేవునికి ఇష్టంగా లేకుండా మనుషులందరికీ భక్తి కలిగిన వారి వలె మనం కనబడితే దేవుడు మనకే ఉమ్మి వేస్తాడట నొసట. ఏది కావాలి మనకు? నా మాటలు జాగ్రత్తగా వినండి. ఏది కావాలి? దేవుని సన్నిధికి వచ్చుచున్నటువంటి మనము, దేవుని యొక్క కృపను పొందుకున్న మనం ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఉండాలి. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో నీ జీవితం ఉండాలి. నిన్ను ఏలెత్తి చూపించే శక్తి, సామర్థ్యం ఎదుటి మనిషికి ఉండకూడదు. ఎందుకంటే నీవు దేవుణ్ణి ఆరాధిస్తున్నా పరిశుద్ధ దేవుని బిడ్డవి. నీ సాక్ష్యం, నీ విశ్వాస సామర్థ్యం, నీ భక్తి దేవుని సన్నిధిలో
ఆయన చూసినప్పుడు నిన్ను మెచ్చుకునేటట్లుగా ఉండాలి, మనుషులు కాదు. మనుషులు మెచ్చుకునేటట్లు కాదు ప్రియులారా. అందుకనే మన భక్తి దేవుని శక్తిని ఆశ్రయించిందిగా ఉన్నదా, లేకపోతే అదే మన భక్తి దేవుని ఆశ్రయించనిదిగా ఉన్నదా? దేవుని యొక్క శక్తిని ఆశ్రయించే భక్తిగా ఉన్నదా, దేవుని యొక్క శక్తిని ఆశ్రయించని భక్తిగా ఉన్నదా? ఏది మన హృదయాన్ని చూసుకుని డిసైడ్ చేద్దాం. ఓకేనా? అర్థమవుతుందా ఇంత మట్టుకు? పోనీ భక్తిహీనత ఎలా వస్తుందని చెప్పాను. ఇప్పుడు తీయండి 58వ కీర్తన 3వ వచనం. 58వ కీర్తన 3వ వచనం చదువునమ్మా అందరూ, జాగ్రత్త వినండి. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు. ఎప్పటి నుంచంట? ఇప్పుడు ఒక విషయం మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని శక్తిని ఆశ్రయించని వారు పైకి భక్తి కలిగిన వారి వలె ఉంటారు. వాళ్ళని భక్తిహీనులు అంటాం. అర్థమవుతుందా? భక్తిహీనులు అంటాం. భక్తిహీనులంటే అర్థం ఏంటి? మీరు ఆ పదాన్ని విడిగా చదవండి. భక్తి హీనత అంటే ఒకప్పుడు భక్తిగా ఉండి అదే భక్తిని విడిచిపెడుతూ హీన స్థితిలోనికి, అంటే భక్తిని పోగొట్టుకునే స్థితిలోనికి దిగజారిపోవటం. ఒకప్పుడు భక్తి కదా, అది భక్తి కంటిన్యూషన్ కాకుండా రాను 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 అది హీనత వెలిగిపోతుంది, తగ్గిపోతుంది. ఎందుకని చెప్పండి? ఎందుకని? ఎందుకనంటే దేవుని యొక్క సహాయం పొందుకునేటప్పుడు ఎంతో భక్తిని కనపరుస్తాం. అది ఏ సహాయమైనా కానివ్వండి, ఆర్థిక ఇబ్బందులైనా, ఉద్యోగమైనా, అనారోగ్యమైన, అప్పులైనా, శోధనలైనా, కష్టమైన, శ్రమలైనా, ఇలాంటి పరిస్థితుల్లో దేవుడా నన్ను గట్టెక్కించు, నన్ను తప్పించు, నాకు సహాయం చేయని ఎంతో భక్తితో, విశ్వాసముతో మన సమస్యలన్నీ దేవుని పాదాల దగ్గర పట్టేసి భక్తి విశ్వాసముతో ప్రార్థన చేస్తాం. దేవుడు నీ ప్రార్థన ఆలకించి వాటిని ఒక్కొక్కటి తప్పిస్తూ అలాగా నిన్ను తప్పించి దేవుని సన్నిధిలో నీ ప్రార్థన ఆలకించి సహాయం చేసి ఒక స్థానంలో నిన్ను నిలబెడతాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమవుతుంది? నీకు గతంలో ఉన్న కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, శోధనలు అన్నీ కూడా దేవుడు ఏం చేశాడు? నీ ప్రార్థన ఆలకించి తప్పించాడు. అవునా? ఇలాంటి పరిస్థితులలో నీవు నెమ్మదిగా బ్రతుకుతున్నావు. అప్పుడు మొదలవుతుంది నీ జీవితానికి అసలైన పరీక్ష. అసలైనటువంటి నీ విశ్వాస జీవితానికి స్థిరత్వము అప్పుడు మొదలవుతుంది. ఆ మొదలైన సమయంలో నీకున్న మొదటి భక్తిని స్థిరపరచుకోకపోతే, కష్టములన్నీ పోయినీలే అని చెప్పేసి నీ మనసులో ఆలోచన వచ్చిందంటే వెంటనే సాతాను నీలో గర్వాన్ని ప్రవేశపెడుతుంది, నిర్లక్ష్య స్వభావాన్ని ప్రవేశపెడుతుంది, అవిధేయతను ప్రవేశపెడుతుంది. కష్టంలో లేదు కదా, పోయినాయి కదా, ఇంకేముంది బాధ రా అంటది.
ఆలోచన లేదు కదా. ఇప్పుడు ఒక సమస్య గురించి ఆలోచన చేసే స్థితి లేదు కదా. దేవుడు వాటిని తప్పించాడు కదా. ఇలాంటి పరిస్థితులలో నెమ్మదిగా ఉన్నటువంటి నిన్ను సాతాను వలవేస్తాడు. అందుకనే ఒక దయ్యం వదిలిన తర్వాత యేసుప్రభు చెప్పాడు, వదిలిపోతుంది, వదిలిపోయిన తర్వాత అది వెళ్ళిపోతుంది, ఖాళీ అయిపోతుంది. ఈ ఇల్లు ఖాళీ అయిపోతుంది. ఖాళీ అయిపోయిన సంగతి తెలుసుకొని మళ్ళా దయ్యం ఏం చేస్తుంది, ఇంకొక దానికి పోగు చేసుకుని 7 దయ్యాలను తెచ్చి దానిలో కాపురం పెడుతుంది. అప్పుడు దాని మొదటి స్థితి కంటే కడపడి స్థితి ఘోరంగా ఉంటుంది. ఎందుకని? ఇల్లు ఓడ్చబడిందిగా, ఉన్న దయ్యం వెళ్ళిపోయిందిగా. మళ్ళా 7 దయ్యాలు తెచ్చి పెడతానికి కారణం ఏంటి? కారణం ఏంటి? నీకున్న మొదటి భక్తి విశ్వాసము స్థిరత్వాన్ని పోగొట్టుకుంటున్నాం అక్కడ. అందువలన నీలో కొన్ని దేవునికి విరోధమైనటువంటి ఆలోచనలు, గర్వముతో కూడినటువంటి, మత్సరముతో కూడినటువంటి, ఈ లోక సంబంధమైన సుఖభోగాలతో కూడినటువంటి కొన్ని సమస్యలు తెచ్చి పెడుతుంది. అలాంటప్పుడు ప్రియులరా, దేవునికి నీలో ఉన్న భక్తి దూరం అయిపోతుంది. అక్కడ ప్రారంభమవుతుంది భక్తిహీనత. అర్థమవుతుందా? అర్థం కాలేదు కదా. ఇప్పుడు చదవండి ఆ వాక్యం. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు. ఎప్పటి నుంచి? తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని, పుట్టిన కాడ నుంచి మొదలుకొని వాడు విపరీత బుద్ధి కలిగి ఉంటాడట. తర్వాత పుట్టిన తోడనే అబద్ధాలాడుచు తప్పి పోవుదురు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు, తల్లి కడుపున పుట్టిన మొదలుకొని విపరీత బుద్ధి. పాపం 1 సంవత్సరం 2 సంవత్సరాల దాకా బాగానే ఉంటాడు బొడ్డోడు కదా. 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాల దాకా బాగానే ఉంటాడు. వాడికి ఆడ నుంచి వచ్చుద్దో మరి ఆ బుద్ధి. ఏరా ఇది తిన్నావా, తినొద్దని చెప్పానుగా, నేను తినలేదంటాడు. ఆడ నుంచి వచ్చింది బుద్ధి. రే ఆ ఇంటికి వెళ్ళావా? వెళ్ళలేదు మమ్మీ. వాడు వెళ్ళి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చింది బుద్ధి? సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది. ఇరవై 2:15 బాలుని హృదయములో, సామెతలు 22:15 చదవండి. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. అర్థమవుతుందా వాక్యం? ఏమ్మా? బాలుని హృదయములో మూఢత్వం అనేది స్వాభావికంగా పుడుతుందట. అందుకని ఏం చెప్పాడు ఈయన 6వ వచనంలో, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఎందుకని? బాలుడు హృదయములో మూఢత్వం అనేది స్వాభావికంగా ఏర్పడుతుందట. నా మాటలు అర్థమవుతున్నాయా? ఏమ్మా? పిల్లలకి మూఢత్వము అది స్వాభావికంగా వచ్చేస్తుందట. యాకోబు పత్రికలో
సహోదరులారా, 3వ అధ్యాయం. నా సహోదరులారా, బోధకులమైన మనము మన మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండా. ఎలాంటి తీర్పు ఉన్నదట? ఎవరికి? వినేవాడికా చెప్పేవాడికా? చూసారా, చెప్పేవాడికి ఎలాంటి కష్టం, ఎలాంటి కష్టం, కఠినం. తీర్పు కఠినమైన తీర్పు, మరీ 3 ఉన్నాయి అక్కడ. తీర్పు, కఠినమైన తీర్పు, మరీ కఠినమైన తీర్పు. అర్థమైందా? చెప్పేవాళ్ళకంటే మీరే ధన్యులు. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? అందుకని వినేవారు మీరైనా చెప్పేవాళ్ళైనా దేవుని గ్రంథం అది దేవునిది కాబట్టి ఎంతో భయముతో జీవితాన్ని ఆ గ్రంథములో ఉన్న దానిని బట్టి కొనసాగించుకుంటే ధన్యులం. అర్థమవుతుందా? ఇప్పుడండి 58వ కీర్తనకి చదవండి. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు. ఇప్పుడు తల్లి కడుపున పుట్టినది మొదలుకొని ఎలా అవుతారో తెలిసింది కదా. బాలుడు మూఢత్వం ఎలా వచ్చింది? స్వాభావికంగా వస్తుందంటది. అర్థమవుతుందా? వాడికి ఒకటి నేర్పాల్సిన అవసరం లేదు. పరిస్థితులు ప్రభావం అలాగా బాల్యత్వంలో కొనసాగుతాడు. అది పెద్ద తగ్గుతున్నప్పుడు ఏమవుతుంది? భక్తిహీనత అవుతుంది. భక్తిహీనతలో ఏమున్నది ఇక్కడ? పుట్టిన తోడనే అబద్ధములాడుచు ఇక వచ్చేస్తాయి కదా. నిజం చెప్పరు, ఇక అబద్ధాలు. ఇక అబద్ధం ఆడాడంటే వాళ్ళు ఎవరున్నట్టు? అబద్ధానికి జనకుడెవరు? అబద్ధానికి జనకుడెవరు? అబద్ధానికి జనకుడంటే తండ్రి. ఎవరమ్మా? అయ్యో, ఎవరు చెప్పండి పెద్దగా. ఏంది వాడి పేరు చెప్పటానికి? వాడి పేరు చెప్పటానికి ఏంది దొడుకుతున్నారు? ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎగబడతాడని గేటుగాడు ఉండి రండి మీ పని చెబుతాను అంటాడని. ఏమ్మా, అబద్ధానికి జనకుడెవరు? సాతాను. అర్థమవుతుందా? ఇప్పుడు వాడు అబద్ధాలు ఆడుతున్నాడంటే ఏంటి? వాడి నాలుక సాతాను స్వాధీనములో ఉన్నది. అర్థమవుతుందా? సాతాను వాడి నాలుకలో ఏం పోసిందంట? అక్కడ చూడండి, అక్కడ ఏం పోసిందో. అది విషం పోసింది. అర్థమవుతుందా? వారి నాలుకలో విషం పోస్తే తల్లికి వాడికి ఏం చెప్తున్నాడు? అబద్ధాలే. అవునా? ఇప్పుడు అబద్ధం ఆడేవాళ్ళు ఏముంటుంది? ఏందో సాతాను యొక్క విషం. ఆ విషంతో నిండినటువంటి ఆ స్థితి కలిగినటువంటి వారు ఎలాంటి వాళ్ళని చెప్పాడు అక్కడ? మాంత్రికుడు ఎంత నేర్పుగా మంత్రించినను, మాంత్రికుడు
ఎంత నేర్పుగా మంత్రించినను ఆ మంత్రికుడి యొక్క స్వరము తనకు వినబడకుండునట్లు చెవి మూసుకొనినట్టి చెవిటి పాము వలె వారున్నారు. వాడు బుర్ర తీసుకొని మంత్రాలు వాయించి పాము దగ్గర ఎన్ని చేసినా అది చెవులు మూసుకుంటుందట, నాకేం వినపడతలేదని. ఆ మంత్రాలు పారవేక. అర్థమవుతుందా? అలాగ చెవులు మూసుకొని వినకుండా ఉండేటట్లుగా ఉన్న చెవిటి పాము వలె ఉన్నారు అంటున్నాడు. ఎవరిని? భక్తిహీనులను. చూసారా దేంతో పోల్చాడు? మీకేమర్థమైంది ఈ మాటలో? వాడు మాంత్రికుడు మంత్రాలు పెడుతున్నాడు, అది వినకుండా చెవులు మూసేసుకుంది, మంత్రాలు పారతలది. ఇక ఆ చెవిటి పాము వలె, చెవులు మూసుకున్న చెవిటి పాము వలె మీరున్నారు అంటున్నాడు మనల్ని. మనకెవడు ఊతున్నాడు? మనకెవరు మంత్రం పెడుతున్నారు చెప్పండి? ఏం చెప్పాను మొన్న? పాము మంత్రం పారకుండా, దానికి వినబడకుండా మాంత్రికుడు మాంత్రిస్తుంటే చెవులు మూసుకుందట, చెవిటి పాములాగా. నాకేం వినపడదులని. వినపడినప్పుడు మంత్రం ఎలా పారుతుంది? పౌలు గారు సముద్ర నదీ తీరానికి వెళ్ళి వాక్యం చెబుతున్నాడు. లూదియా అనే ఆమె హృదయము తెరవబడింది కదా. ఎందుకు చెప్పండి? పౌలు గారు చెప్పుచున్న వాక్యమును విన్నది ఆమె. వినకుండా చెవులు మూసుకుంటే ఆమె హృదయం తెరవబడేదా? అమ్మా నాకెందుకులే, నేను రంగులు అమ్ముకునే దానిను, ఏదో కాతే వచ్చి కూర్చున్నానులే, నాకెందుకు లేదు అనుకుంటే వెళ్ళిపోయేది. సంఘాన్ని కట్టేది కాదు ఆమె ఇంట్లో. అర్థమవుతుందా? ఇప్పుడు మాంత్రికుడు పాము దగ్గర ఊతున్నాడంటే, అది చెవులు మూసుకుందంటే మన స్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు దేవుని యొక్క వాక్యం అనేటటువంటి బూర నీకు వినబడుతున్నప్పుడు, వినబడనట్టుగా నీ ఉంటే చెవులు లేని, చెవులు మూసుకున్న చెవిటి పామే. అర్థమవుతుందా? వాక్యమును నీ వినకుండా కునుకు తీసిన, ఆలోచన ఎక్కడో ఉన్నా, దేవుని యొక్క సన్నిధిలో నిర్లక్ష్యంగా అవిధేయతగా ఉన్నా, నువ్వు ఎలాంటి దానవు, ఎలాంటి వాడవు? నీకు నాగస్వరం తీసుకుని ఎంత ఊదినా నువ్వు చెవులు మూసుకొని ఉన్నావు కాబట్టి నువ్వు చెవిటి పామువి అంటున్నాడు. చెవిటి పాముకి దానికి వినపడదు. వినపడినప్పుడు భక్తిని ఎలాగ పెంచుకుంటుంది? వాక్యం విననప్పుడు నీలో భక్తి ఎలాగ పెంపారుతుంది? అందుకని ఈ రోజుల్లో ప్రియులారా, వాక్యమునకు సంపూర్ణంగా విధేయతలు కాలేకపోతున్నాం. అర్థమవుతుందా? వాక్యమునకు సంపూర్ణంగా భక్తి చూపించి, విధేయత చూపించి జీవితాన్ని సమర్పించుకోలేకపోవటానికి కారణం ఏంటంటే ప్రియులారా, చెవులు మూసుకున్న చెవిటి పాములం అయిపోయాం. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును, నా జనులకు బుద్ధి లేదు అంటున్నాడు. చూసారా? గేదెలతో పోల్చాడు. అయ్యే బెటర్ అంటున్నాడు. ఎవరికంటే?
మనుషుల కంటే బల తెలివిగా చెప్పారు సమాధానం. మనకంటే అంటల్లా, మనం కాదా? మనం కాదని వాళ్ళ చేతులు చెప్తుంది. దేవునికి స్తోత్రం చేద్దాం. ఎవరు లేరా? అయ్యే బెటర్ అంటారా? సిగ్గుండాలి మనకు కదా. దేవుడు ఎద్దుతో ఎద్దు కన్నా వాటి దొడ్డి తెలుసంట, యజమానుడు తెలుసంట. మన ప్రభు ఎన్ని సమస్యల నుంచి మనం తప్పిస్తున్నా మన ప్రభువుని గురించి మనకు తెలియకుండా ఉండటానికి కారణం చెవులు మూసుకున్నా చెవిటి పాములు అయిపోయాం. తద్వారా భక్తిహీనత అనేది పుట్టుకొస్తుంది. ప్రియులారా, అర్థమవుతుందా? దినవృత్తాంతాల గ్రంథం 2వ గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం, 4వ వచనం, 5వ వచనం చదువుదాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26, 3 నుంచి 5 వరకు చదువుదాం. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఎవరు? ఉజ్జియా యెరూషలేములో యూదులని పరిపాలన చేశాడు. 16 సంవత్సరాలప్పుడు సింహాసనం ఎక్కి 52 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అతని తల్లి యెరూషలేము, ఆమె పేరు ఎకొల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్య చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ఎవరు చొప్పున? వాళ్ళ నాన్న అమజ్య. ఆయన మంచోడు, దేవుని దృష్టికి యథార్థవంతుడు చేశాడు. అలాగే ఈయన కూడా తండ్రిలాగానే యెహోవా దృష్టికి యథార్థవంతముగా పరిపాలన చేశాడు. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు, ఈ ఉజ్జియా రాజు, దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. ఉజ్జియా, వినండి, 16 సంవత్సరాలప్పుడు యూదులను యెరూషలేములో పరిపాలన చేస్తూ 52 సంవత్సరాలు ఏలాడు. వాళ్ళ నాన్న అమజ్య ప్రకారం యథార్థంగా దేవుని ఎదుట పరిపాలన కొనసాగించాడు. ఆ దేవుణ్ణి యెహోవాను అతను ఆశ్రయించినంత కాలము, అప్పుడు జకర్యా ఉన్నాడు యాజకులలో, యెహోవాను ఈ రాజు అయినటు ఉజ్జియా ఆశ్రయించినంత కాలము అంటే ప్రతి విషయంలో కూడా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు, విచారణ చేసేవాడు, దేవునిని అడిగి తన పరిపాలన కొనసాగించేవాడు. తన కార్యక్రమాలన్నిటినీ కూడా, అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే, ఏ పని చేయాలన్నా, ఏ రాజ్యం మీదకి వెళ్ళాలన్నా, ప్రజలకు ఏది ఉపకారం చేయాలన్నా ప్రతిదీ కూడా దేవునిని అడిగి చేసేవాడు. దేవునిని ఆశ్రయించినంత కాలము, ఆ విధంగా చేస్తున్నంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లా చేశాడు. చూసారా? దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం వర్ధిల్ల చేశాడు. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం ఆశీర్వదించాడు, పరిపాలన కొనసాగింపచేశాడు. 52 సంవత్సరాలంటే సుదీర్ఘమైన పరిపాలన కదా. దావీదు మహారాజు కూడా అన్ని సంవత్సరాలు చేయలేదు.
ఎన్ని సంవత్సరాలు చేశాడు? ఓరి నాయనో, ఎన్ని సంవత్సరాలు చేశాడు? దావీదు, సౌలు, సొలొమోను. ఈ ప్రజలు చెవులార వింటారు కానీ, ఈ ప్రజలు చెవులార వింటారు కానీ గ్రహించరు, కన్నులారా చూస్తారు కానీ గ్రహించరు. దావీదు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేస్తారంటే ఒక్కళ్ళు చెప్పటం లేదు. పోనీ సౌలు ఎన్ని సంవత్సరాలు? సౌలు 40, దావీదు 40, సొలొమోను 40. అర్థమవుతుందా? కానీ ఈ ఉజ్జయ 52 సంవత్సరాలు. అర్థమవుతుందా? 52 సంవత్సరాలు పరిపాలన చేశాడు. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము ప్రతి విషయంలో దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేసుకొని ఏ పనైనా చేసినంత కాలం వర్ధిల్లం చేశాడు దేవుడు. అలా చేస్తున్న సమయంలో అంటే ఎంత భక్తిగా ఉంటే చేస్తుంటాడు అట్లాగా? దేవుని యందు ఎంత విశ్వాసం ఉంటే చేస్తుంటాడు కదా? 15వ వచనం చదవండి. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా. అర్థమైందా? దేవుడు అంత సహాయం చేశాడు. ఆహాజు రాజు అంటే ఎంత గొప్పోడని ప్రపంచ ప్రజలు తెలుసుకున్నారు. కీర్తి దూరంగా ఆయన ఘనత. ఎందుకని? దేవునిని ఆశ్రయించినంత కాలము, దేవునిని ఆశ్రయించినంత కాలము వర్ధల చేశాడు. ఏం కావాలో దేవుడు ఇచ్చేసేసాడు, స్థిరపరిచాడు. ఆ 16వ వచనం చదివితే అలా కీర్తి, పేరు, ప్రతిష్టలు దూరం రాజు గురించి వెళ్ళిపోయినాయి. అలాంటి సమయంలో ఈ రాజు అయితే స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. చూసారా? అన్నీ ఇచ్చాడు దేవుడు. ఇప్పుడేమైంది? ఇక్కడ అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. మనస్సును గర్వించి చెడిపోయాను అంటే ఏమైంది? ఎందుకు వచ్చింది గర్వం? ఎందుకు వచ్చింది? ఇక్కడ పాయింట్ మీకు అర్థం అవ్వాలమ్మా. వీడికి ఎందుకు వచ్చింది గర్వం? మనస్సున గర్వించి చెడిపోయాను. ఎప్పుడు? స్థిరపడిన తరువాత, దేవుడు అన్నీ ఇచ్చిన తరువాత, దేవుని ఆశ్రయించినంత కాలము, భక్తి కలిగినటువంటి ఉన్నంత కాలము వర్ధల చేశాడు. ఇప్పుడు అవన్నీ చూసుకొని మనస్సును గర్వపడ్డాడంటే
వాడి భక్తి ఏమైపోతుంది ఇప్పుడు? ఈయన స్థితిలోనికి వచ్చింది. ఇక నేను ఏదైనా చెయ్యొచ్చు అనుకుంటున్నాడు. ఏదైనా చెయ్యొచ్చు అని అనుకుంటున్నాడు. అన్ని విషయాలలో దేవుని ఆశ్రయించిన వాడట ఇతను. దేవునిని ఆశ్రయించకుండా దేవాలయంలోనికి వెళ్ళి ధూపం వేయుతున్నాడట. ధూపం వేసేటప్పుడు అడగొద్దు? అడగాలా లేదా? దేవుని ఆశ్రయించాడంటే అయ్యా నేను వేయొచ్చా లేదా అని ఈ విషయాన్ని అడగొద్దా? అడగలేదంటే ఏమున్నది లోపల? వీళ్ళని అడిగేది ఏముందిలే, వీళ్ళతో చెప్పేది ఏముందిలే, మా ఇంట్లో వాడితో చెప్పేది ఏముందిలే, పెద్దోళ్ళతో చెప్పేది ఏముందిలే, అంత నా ఇష్టమే కదా అనే ఫీలింగ్ ఎప్పుడు వస్తుంది? మనసులో గర్వం. అన్ని విషయాల్లో దేవుణ్ణి ఆశ్రయించి అడిగేవాడు ఇతను. ఈ విషయంలో మాత్రం మనసును గర్వించి నాకేమిలే అని అన్ని దేవుడిచ్చిన తర్వాత గర్వం వచ్చేసింది. ఆ గర్వంతో దేవాలయంలోనికి వెళ్ళాడండి. వెళ్ళి ధూపం పట్టుకొని ధూపం వేస్తున్నాడు. ఆ యాజకుడు ఎవరున్నారు చూడండి అక్కడ. యాజకుడైన అజర్యాయు ఎయిటా 80నా 80 ఓకే. జాగ్రత్తండు. 8 మందిని అయితే కొట్టేవాడే ఉజ్జియా దేవాలయంలో. కానీ అక్కడ ఎంతమంది ఉన్నారు? 80 మంది యాజకులు ప్లస్ ప్రధాన యాజకుడు అజర్యా మొత్తం ఉన్నారు అక్కడ. ఆయన అంటాడు, వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుటకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. తన పని కాని పని చేస్తున్నాడు గర్వించి. అర్థమవుతుందమ్మా ఎందుకు వచ్చిందో? అడిగే గర్వం భక్తిహీనత వలన. భక్తిహీనతలో ఏముంటుంది? సర్ప విషం. వాడు ఇప్పుడు యాజకులు చెప్పిన మాట వింటలేదంటే ఏమైపోయింది? చెవిటి పాము అయిపోయాడు. అర్థమైందా? చెవిటి పాము అయిపోయాడు. వినపడతలేదు ఇక. అయ్యా నీ పని కాదయ్యా, రాజా నీ పని కాదు, ఇదిగో యాజకులు ఏర్పాటు చేయబడి ఉన్నారు, వాళ్ళ పని ధూపం వేయటం. ఆ మాట యాజకులు 80 మంది చెప్పే తల్లికి, అజర్యా ప్రధాన యాజకుడు చెప్పే తల్లికి కోపం ఎక్కువైపోయింది. చదవండి. నీవు ద్రోహం చేసి ఉన్నావు, దేవుడైన యెహోవా సన్నిధిని నీకు ఘనత కలుగ చేయదని చెప్పగా, ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేతబట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపపడి యెహోవా మందిరములో ధూపపీఠపు ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టిన. పాపం ధూపం వేయలా. ఈ ఘర్షణ జరుగుతుంది స్థలంలో. మనస్సులో గర్వించి దేవాలయంలో తను చేయని పని చేయటానికి ధూపం పట్టుకొని వెళ్ళాడు. యాజకుడు అన్నాడు, నీ పని కాదయ్యా, వీళ్ళు చేస్తారు, రాజా నువ్వు వెళ్ళిపో, నీకు ఇది
పేరు తేదు, ఘనత తేదయ్యా, దేవుడు మెచ్చుకోడు, ఈ పని నువ్వు చేయబాకు అంటే వాళ్ళ మీద రౌద్రుడై కోపపడి దోపార్తిని పట్టుకొని పక్కన నిలబడతాడు, బలిపీఠం పక్కన. అప్పుడు దేవుడు ఇదంతా చూసి ఆ గర్వాన్ని అణిచేశాడు, గర్వాన్ని అణిచాడు. ప్రియుల, అణిచేం చేశాడు? నొసట మోషేకు వ్యతిరేకంగా 2 మాటలు మాట్లాడితే, మోషేకు వ్యతిరేకంగా 2 మాటలు మాట్లాడేది. మాకు దేవుడు చెప్పలేదా, మేము ప్రవచించలేదా? మోషేనా చెప్పింది అన్నందుకు మిరియామికి కుష్ఠం వచ్చింది. అక్క, సొంత అక్క, మోషేను దాచిపెట్టి జమ్ము పెట్టెలో పడేసి నైలు నదిలో వదిలినప్పుడు అక్క వెంబడించింది బయటుండి. తమ్ముడంటే ఎంత ప్రేమ! ఫరోరాజు కుమార్తె వచ్చి ఆ పెట్టెను తీసి చూస్తే సుందరుడైనటువంటి బాలుడు కనబడితే వీడి హెబ్రీయుడు కదా అని మాట్లాడుకుంటున్న సమయంలో అక్క పక్కనే ఉండి వీడికి పాలు ఇవ్వటానికి ఒక అమ్మని తెచ్చేదా అన్నది. చూసారా తమ్ముడంటే ఎంత ప్రేమ! వాళ్ళ అమ్మనే తీసుకొచ్చి పాలిచ్చే దాదీగా ఇచ్చింది. అప్పుడు ఫరో కుమార్తె ఆ పిల్లోడిని ఆమె చేతికిచ్చి వీడిని నా కోసం పెంచు అని అప్పగించింది. అంతగా వెంబడించిన మిరియామి అయిన అక్క తన తమ్ముడిని అన్నందుకు దేవుడు ఏం చేశాడు? కుష్ఠరోగం పుట్టించాడు. ఎదిరించిన దైవ సేవకుడిని. ప్రియులారా, ఒకటే మాట చెప్తున్నా మీకు, వినండి. వాడు చండాలుడైన దేవుడి సేవకుడైతే వాడి బుద్ధితో మనకు సంబంధం లేదు. వాడు దేవుడి సేవకుడు కాబట్టి గౌరవించటం మంచిది. అర్థమైందా? తీర్పు తీర్చడానికి మనం కాదు, దేవుడే. అర్థమైందా? దేవుని సేవకుల్ని మాత్రం మనం నోరెత్తి అనకూడదు. వాడు అబద్ధికుడైనా పాపం చేస్తున్నా మనకు అనవసరం. దేవుడికి తెలుసు నీకంటే ఎక్కువ. అర్థమైందా? కాబట్టి ఇక్కడ దైవ సేవకుడు మోసే చెడ్డోడు కాదు, అక్కడ మంచోడే. అర్థమైందా? కాకపోతే ఒక నల్లటి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు, అంతే. అక్కడ తేడా. భార్య చనిపోయింది, కూషు దేశస్తురాలని పెళ్లి చేసుకున్నాడు. నల్లగా ఉంటారు వాళ్ళు. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నదని కాస్త వ్యసన పడ్డాడు అహరోను గారును. ఈమె తోడబుట్టినోళ్ళు కదా, ఈడేంద్ర ఇలాంటి అమ్మాయిని చేసుకున్నాడు అన్నట్టుగా. అర్థమవుతుందా? అందుకు ఆ మాటలు అన్నప్పుడు వాళ్ళు దేవుడు శపించాడు. కాబట్టి జాగ్రత్త ఈ విషయంలో. అర్థమవుతుందా? ఈ ఉజ్జియా గర్వించినందువలన ఉగ్రతతో కోపం చూపించి రౌద్రుడై ఆ ధూపార్తిని పట్టుకున్న సమయంలోనే దేవుడు నొసటన యాజకుడు చూశాడు. 80 మంది యాజకులు చూశాడు. వెంటనే ధైర్యం చేసేసి రాజును బయటికి ఈడ్చేశారు. ఎక్కడి నుంచి? దేవాలయములో నుంచి. ఉజ్జియా రాజు కూడా, ఆహా నాకు కుష్ఠొచ్చిందా, ఇక్కడ ఉండకూడదని చెప్పేసి వెళ్ళిపోయాడు. చచ్చిపోయేదాకా కుష్ఠం వదలలేదు. కుష్ఠరోగంతోనే చనిపోయాడు పాపం. ఒకప్పుడు ఎలా ఉంది? దేవుణ్ణి ఆశ్రయించినంత వరకు కూడా వర్ధిల్ల చేశాడు. భక్తి కలిగినంత వరకు కూడా వర్ధిల్లాడు. ఎప్పుడైతే గర్వించి భక్తిహీనత వచ్చిందో, ఇప్పుడు మన భక్తి ఎక్కడ దాకా కాపాడుకోవాలి? ఎప్పటి వరకు మధ్యలో తిరగా చేసావా?
కష్టం. అర్థమైందా? నీకున్న భక్తి విశ్వాసాన్ని ఎక్కడి వరకు ఉండాలి? ఎప్పటి వరకు? ప్రభు వచ్చేంత వరకు. ఒకవేళ ప్రభు ఆలస్యమైతే నీ ఆయుష్ ముగించేంత వరకు నీ భక్తి విశ్వాసం కొనసాగించాలి. అంతేగాని భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉండొద్దు. అటు వారికి విముఖుడు వైపు. అర్థమవుతుందా? అర్థమైందా నా మాటలు? కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుని అందరూ తెరవద్దు. నీ హృదయాన్ని చూడు, కనబడుతుందా? దావీదు తన ప్రాణాన్ని చూశాడు, కనబడింది. అలాగే నీవు కూడా చూడు. కళ్ళు మూసుకొని నీ మనోనేత్రము తెరిచి నీ అంతరంగాన్ని చూడు. ఉచియా దేవునిని ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. నీవు భక్తిగా ఉన్నంత కాలము నీ జీవితం ఎలా ఉన్నదో చూడు, జ్ఞాపకం చేసుకో. నీవు భక్తి విడిస్తే నీ జీవితం ఎలా అయిపోయిందో జ్ఞాపకం చేసుకో. భక్తి కలిగిన జీవితం ఎలా ఉన్నది, భక్తి హీనత కలిగిన జీవితం ఎలా ఉన్నదో ఒకసారి నీవు జ్ఞాపకం చేసుకో. చూడు నీ హృదయాన్ని, నీ అంతరంగాన్ని చూడు. నా ప్రియ బిడ్డ, భక్తి హీనత విడిచిపెట్టు. ప్రభు యొద్దకు తిరిగిరా. నీ భక్తి హీనత విడిచిపెట్టు. నీలో ఆ సర్ప విశ్వాన్ని తొలగించు. వినబడని చెవులు మూసుకున్న చెవిటి పావు స్వభావాన్ని తొలగించుకో. దేవుని యొక్క స్వరము నీ చెవులకు వినబడుతున్నప్పుడు వాటిని నీ హృదయములోనికి నొప్పించు. లోబడిని హృదయము నీకుంటే తొలగించుకో. ఈరోజు దేవుని మాటలు విన్నావు, చెవిటి పాములే ఉన్నావా? విని దేవునికి సమర్పణ చేసుకున్న భక్తి కలిగినటువంటి వారి వలె ఉన్నామా? అమ్మా, ఒక్కసారి నువ్వు కళ్ళు మూసుకొని నీ హృదయం వైపు చూడు. ప్రభు నీకు చేసిన ఆ గొప్ప త్యాగాన్ని, మేలులను జ్ఞాపకం చేసుకో. ప్రార్థన చేసుకోండి. ఒకవేళ భక్తిహీనత నీలో ఉండి తొలగించుకో. ఉజ్జియా గర్వించి భక్తిహీనత వలన దేవునికి దూరం అయిపోయాడు. నీవు అలా ఉండకూడదు. ప్రభుకి నీ జీవితాన్ని అప్పగించుకో. తిరిగి ప్రభు వైపు రా. ప్రభు వైపు సన్నిధిలో మోకరించి, ప్రభువా నన్ను క్షమించని అడుగు. నూతన మనస్సు నాకు దయచేయి, నూతన హృదయం నాకు దయచేయి, విరిగి నలిగిన మనసు నాకు అనుగ్రహించయ్యా. ప్రభు సన్నిధిలో ఒకవేళ మనలో భక్తిహీనత ఉంటే తొలగించుకుని భక్తి కలిగిన వారిగా, దేవుని శక్తిని ఆశ్రయించి జీవించేవారిగా ఈ పునరుత్థానమున ప్రభు మనతో మాట్లాడిన రీతిని బట్టి మనలో భక్తిహీనత నుండి తొలగించుకొని ఆయన వాక్యమునకు లోబడి, ఆయన ఆజ్ఞలకు విధేయులమై, ఆయన శాసనములను గైకొని, ఆయన కట్టడలను అనుసరించి
ఆయన మాటలు శ్రద్ధగా విన్నట్లయితే ఐగుప్తీలు కలుగు చేసిన దేనిని మీ ఎద్దుకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ప్రభు సన్నిధిలో ప్రియులారా, భక్తిహీనత అనే గర్వం తొలగించుకుందాం. దీనులమై వినయము కలిగినటువంటి వారమై దీన మనస్సుతో మనల్ని మనం తగ్గించుకొని ప్రభుకి మన జీవితాన్ని అప్పగించుకుందాం. న్యాయమైనది చేయించు, కనికరమును ప్రేమించి దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట, ఇంతే కదా దేవుడు నిన్ను కోరుకుంటున్నది అని ప్రభు సెలవిస్తున్నాడు. న్యాయమును చేయి, కనికరాన్ని ప్రేమించు, దీన మనస్సు కలిగి ప్రభు ఎదుట ప్రవర్తించు. దేవుడు నిన్ను కోరుకున్నది అదే. దేవుడు నీకు నిత్యత్వాన్ని దయచేస్తున్నాడు. భక్తిహీనత తొలగించుకుని భక్తి కలిగిన వారిగా ఉండటానికి మన హృదయాలు సంపూర్ణంగా సమర్పణ చేసుకునటానికి ప్రభు ఈరోజు మనతో తేటగా మాట్లాడాడు. కాబట్టి నా ప్రియ బిడ్డ, చెవులు మూసుకున్న చెవిటి పాము వలె ఉండకుండా దేవుని యొక్క స్వరముని వింటున్నప్పుడు, దేవుని యొక్క మాటలుని వింటున్నప్పుడు నీ హృదయంలో దేవునికి విరోధమైన వింటే తొలగించుకొని ప్రభువా నన్ను క్షమించేయాలి, ఈ స్థితిలో ఉన్నప్పుడు ప్రభు నీ అడుగు, నీలో ఉన్న సమస్త భక్తిహీనతను, నీలో ఉన్న అవిధేయతను, నీలో ఉన్న గర్వమును విడిచిపెట్టేసి ప్రభు పాదములు పట్టుకుని అడిగితే ప్రభు సన్నిధిలో క్షమించి తిరిగి నీకు భక్తి జీవితాన్ని ప్రసాదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నావు నాయనా. భక్తిహీనతలోకి జారిపోకుండా ప్రభువా, నిన్ను కలిగి అంతము వరకు ప్రభువా, నిన్ను కలిగి నీ వాక్యాన్ని హృదయంలో నింపుకొని నీ బిడ్డలుగా జీవించటానికి కృప చూపు నాయనా. అయ్యా, నీ దాసుని నిలబెట్టుకుని ప్రభువా, సూటిగా మాతో మాట్లాడిన దేవా, భక్తిహీనత పైకి భక్తిగా నటిస్తూ ప్రభువా, భక్తిహీనులవై జీవిస్తున్నామేమో తండ్రి, చెవిటి పాములాగా జీవిస్తున్న ప్రభు హృదయాలను తెరిచి ప్రభు పరిస్థితులు గమనించి తండ్రి నీ సన్నిధిలో ప్రభువా నీకు ప్రాణాత్మ శరీరాలను సమర్పించుకుని ప్రభువా నీ కోసం ఎదురు చూసే ధన్యతని బిడ్డలకు దయచేయి ప్రభువా. అయ్యా, అంతము వరకు తండ్రి, అంతము వరకు ప్రభువా ఈ లోకములో జీవించి అనంతకాలం ప్రభువా నిన్ను కలిగి నీ వాక్యానికి విధేయత చూపిస్తూ నీ బిడ్డగా జీవించటానికి ప్రతి బిడ్డకు నీ కృపా సహాయాన్ని దయచేయండి నాయన. పరిశుద్ధుడానికి స్తోత్రాలు, పరిశుద్ధుడానికి స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను నాయనా. నీ బిడ్డలు నీ పాదముల చెంత ప్రార్థన చేస్తున్నారు తండ్రి. వారి హృదయంలో గర్వాంధకారం ఏదైనా ఉన్నట్లయితే తండ్రి, ఈ రాత్రి మధ్యాహ్న కాల సమయంలో విడిచిపెట్టి ప్రభువా నీ సన్నిధిలో తండ్రి ఉజ్జయ రాజును జ్ఞాపకం చేసుకుని ప్రభువా మా జీవితాలు అలాగ నశించిపోకుండా తండ్రి నీ సన్నిధిని కలిగి జీవించడానికి కృప చూపించిన ఆయన. అయ్యా, ప్రతి హృదయాన్ని మీరు తాకినందుకు స్తోత్రాలు తండ్రి. మీ వాక్యముతో హెచ్చరిక చేసినందుకు స్తోత్రాలు ప్రభువా. భయంకరమైన పరిస్థితుల నుంచి ప్రభువా నీ బిడ్డను ఇంతవరకు కాపాడి సంరక్షించి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి.
చేయి విడవక ప్రభువా, దాటిపోక తండ్రి, నీ బిడ్డల చుట్టూ ప్రభువా నీ కంచె వేసి ప్రభువా అంతము వరకు మీ రక్షణలో నడిపించండి తండ్రి. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, సంఘములో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి, సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ రక్షణ కంచెను వేసి ప్రభువా నీ రక్షణలో నడిపించండి తండ్రి. అయ్యా, నీ చాచిన రెక్కల నీడలో తండ్రి క్షేమముగా జీవించడానికి నీ కృపా సహాయాన్ని దయచేయండి. మా హృదయాలను ప్రభువానికి సమర్పించుకొని నీ బిడ్డలుగా జీవించడానికి నీ కృపా సహాయాన్ని దయచేయండి. బలహీనతలో ఉన్న ప్రతి బిడ్డను ప్రభా బలపరచండి. వృద్ధాప్యంలో ఉన్న తనులను మీరు చేయి పట్టి నడిపించండి. ఎవరైతే అస్వస్థతగా ఉన్నారో యేసు నామములో సంపూర్ణ స్వస్థత విడుదల దయచేయండి తండ్రి. నీ సన్నిధిని బిడ్డలకు తోడుగా ఉంచండి ప్రభువా. నూతన ఎరుషలేము ప్రార్థన మందిరం పరిచర్యని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అనేక మందిని నీ రాజ్యానికి వారసులుగా చేయటానికి ప్రభువా జరుగుతున్న ఈ పరిచర్యను ప్రభువా మీరు నీరు కట్టి ఫలింప చేయండి తండ్రి. అనేక మంది బిడ్డలను ప్రభువా ఈ పరిచర్య ద్వారా నీ రాజ్యానికి వారసులు చేయాలని ప్రభువా మేము ఆశ కలిగేందుకు తండ్రి. మా ఆశను తీర్చి తృప్తిపరిచే దేవుడు తండ్రి. అనేక మంది బిడ్డలకు ఈ వర్తమానాన్ని చేరవేయటానికి నీ కృపా సహాయాన్ని దయచేయండి. ప్రతి విధమైన సహాయం మీ నామములో విడుదల చేయండి. పనిచేస్తున్న బిడ్డలు మీరు ఆశీర్వదించండి. ఎవరి బిడ్డలు మీరు ఆశీర్వదించండి. దైవజనులు మీరు ఎత్తిపెట్టుకునండి ప్రభా. మీ ఏడంతల ఆత్మతో అభిషేకించి సంఘానికి క్షేమమును నెమ్మదిని ప్రభా ప్రతి విధమైన సహాయం మీ నామములు విడుదల చేసి కాపాడి సంరక్షించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనకును సకల పరిశుద్ధులకు ప్రభు రాకడ పర్యంతరము మీకు మీ కుటుంబములకు మీ బిడ్డలకు ఆయన కృప నిరంతరము తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.